హాయ్ అండి. ఈరోజు మనం సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. సంక్రాంతి పండుగలో ఖగోళ శాస్త్రము, పురాణ గాథలు, రైతుల కష్టానికి ప్రతిఫలం అన్నీ మేళవించి ఉంటాయి. ముఖ్యంగా సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా ప్రయాణించడం ముగిసి ఉత్తరంగా ప్రయాణించడం ప్రారంభమవుతుంది. దీనిని మకర సంక్రాంతి అని కూడా అంటారు. పురాణ గాథల ఆధారంగా భీష్ముడు అంపశయ్యపై వేచి ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవగానే పరమపదిస్తాడు. ఉత్తరాయణమంటే దేవతలకు పగటి సమయం. ఉత్తరాయణంలో స్వర్గద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈ సమయంలో మరణించిన వారు స్వర్గానికి వెళ్తారు అనే నమ్మకం. అలాగే రైతులకు పంట చేతికి వచ్చే సమయం కాబట్టి ఇది కర్షకుల పండుగగా జరుపుకుంటారు. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.